రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ ఉదయం నుంచి రాత్రి వరకు హోంమంత్రి అమిత్ షా సహా 7 కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఉదయం 10 గంటలకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, 11 గంటలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మధ్యాహ్నం 12 గంటలకు జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్, 1 గంటకు కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్, 3 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, సాయంత్రం 4 గంటలకు అమిత్ షా, రాత్రి 9 గంటలకు ఎలక్ట్రానిక్స్, ఐటీ, రైల్వే శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్లను సీఎం చంద్రబాబు కలవనున్నారు. గ్రీన్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్లో రక్షణ ఉత్పత్తుల తయారీ, ఏరోస్పేస్ హబ్ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, జల్ జీవన్ మిషన్ అమలుకు సహకారం, రాష్ట్రానికి మెరుగైన ఆర్థిక సాయం, ఎలక్ట్రానిక్స్, ఐటీ పరిశ్రమల ఏర్పాటులో సహకారం, కొత్త క్రిమినల్ చట్టాల అమలు గురించి చర్చించనున్నారు. రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున అందుకు కేంద్రం తరపున సహకారం అందించాలని చంద్రబాబు కోరనున్నారు. సాగునీరు, తాగునీరు, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి ఆర్థికంగా, అనుమతుల పరంగా వేగంగా చేయూతను ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించనున్నారు. భారత్ మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో రేపు జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి 10వ సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఉదయం 8:45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సమావేశం ఉంటుంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు పాల్గొంటారు. మోదీ అధ్యక్షునోపన్యాసం తర్వాత అన్ని రాష్ట్రాల సీఎంలకు మాట్లాడే అవకాశం కల్పిస్తారు.